ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్న తరుణంలో కొత్తగా వచ్చే ప్రభుత్వం ఇంకా జనరంజకంగా పథకాలు అందిస్తుందన్న ఒక ఆశతో ఓట్లేసినటువంటి ప్రజలకు ఏడాది పాటుగా నిరాశ మిగిలిందని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తే అభివృద్ధి విషయంలో ముందుకు పోతూ సంక్షేమ పథకాలను విస్మరించినప్పటికీ కనీసం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారా అంటే అది లేదని చెప్పేసి కూడా అర్థమవుతా ఉంది. కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడున్నటువంటి భూమిని కాకోకుండా మరోసారి 44,000 ఎకరాలను అక్కడ తీసుకుంటూ విజయవాడకు అతి సమీపంలో 40 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరొకటి ఏర్పాటు చేస్తామని 5,000 ఎకరాలు కావాలంటూ ఇలా అభివృద్ధి కేంద్రీకరణ నిర్బంధంగా చేయాలన్న విషయాన్ని ఈరోజు మేధావులు అయితేనేమి, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి, ఇతర జిల్లాల ప్రజలైతేనేమి నిరుత్సాహానికి గురవుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూస్తే అమరావతిలో మాత్రమే కేంద్ర నిధులతో అయితేనేమి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా తీసుకొచ్చే అప్పులతోనైతేనేమి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అమరావతి ప్రాంతంలోనే అభివృద్ధిని ఏర్పాటు చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోవడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టు కావాలి, నీళ్లు కావాలని చెప్పేసి రాయలసీమ లాంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మాకు ఇక్కడ ప్రాజెక్టు కట్టండి, ఇక్కడ తీగల వంతెన బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి సాక్షాత్తు నంద్యాల ఎంపీ గారు ముఖ్యమంత్రి గారిని సభలోనే అడిగినప్పుడు దానికి సంబంధించి ఇంతవరకు కూడా ప్రధానమంత్రితో మాట్లాడి ఆ యొక్క నేషనల్ హైవేలో భాగంగా సిద్ధేశ్వరం దగ్గర వస్తున్నటువంటి 167K ఆ యొక్క నేషనల్ హైవేకి సంబంధించి తీగల వంతెన వద్దు, మాకు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టి ప్రకాశ బ్యారేజ్ మాదిరిగా మాకు అక్కడ వంతెనను ఏర్పాటు చేస్తే అక్కడ షట్టర్లు బిగిస్తే నీళ్లు కూడా వస్తాయి రాయలసీమ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి అని చెప్పేసి రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అటువంటి ప్రాజెక్టును విస్మరించి ఈరోజు అమరావతి ప్రాంతంలో బుడమేరు కావచ్చు, కొండవీటు కావచ్చు, పాలవేరు కావచ్చు, ఇలాంటి వాటికి నవీకరణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడనే 6 ఎత్తిపోతల పథకాన్ని అమరావతి ప్రాంతంలో వచ్చినటువంటి వరద నీటిని ఎత్తిపోసేదానికి, కృష్ణానదికి ఎత్తిపోసేదానికి ఆ యొక్క అభివృద్ధి అక్కడనే చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు నిధులన్నీ కూడా కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించడం అన్నది చాలా దుర్మార్గమైన చర్యగా ఈ ప్రభుత్వాన్ని మేము ఆలోచించినటువంటి విషయాల్లో అర్థమవుతా ఉంది. ఈరోజు రాయలసీమ ప్రాంతానికి విషయానికి వస్తే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఈరోజు కడపలో ఈరోజు మహానాడు వేదికగా ఈరోజు మాట్లాడుతున్నారు అందరూ కూడా పెద్దలు. మేము ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మహానాడు వేదికలో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ను అమరావతికి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అన్నది చాలా బాధాకరం. అదేవిధంగా కొప్పర్తిలో గత ప్రభుత్వం హయాంలో కేంద్రం ద్వారా వచ్చినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి దాన్ని కూడా అమరావతికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా గతంలో ఈ యొక్క తెలుగుదేశం నాయకులతోనే కడప ఉక్కు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రం మోడీపై యుద్ధం ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలోనే ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎందుకు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి దాదాపుగా 50,000 మందికి ఉద్యోగ కల్పన చేయాలని ఆ రోజు యూపీఏ గవర్నమెంటు క్యాబినెట్ విభజన చట్టంలో పెట్టినటువంటి కడప ఉక్కు కోసము ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా ఈరోజు రాయలసీమ ప్రాంత వాసిగా, ఉద్యమకారుడిగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మరి రాయలసీమ మీద కావచ్చు, కడప మీద కావచ్చు, మీరు కేవలం జగన్ గారి మీద కోపంతోనే ఈరోజు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా అమరావతికి తరలిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో జగన్నాథ గుట్ట మీద కడుతున్నటువంటి న్యాయ కళాశాలను తీసుకెళ్లి ఈరోజు అమరావతిలోకి తీసుకెళ్తున్నారు. అక్కడ ఏర్పాటు చేస్తామన్నటువంటి హైకోర్టుకు సంబంధించి కావచ్చు, హెచ్ఆర్సీ కావచ్చు, వీటికి సంబంధించి లోకాయుక్త కావచ్చు, ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు ఏకపక్షంగా మీరు అమరావతికి తరలిస్తూ ఈరోజు రాయలసీమ ప్రాంతానికి మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి అక్కడ పంచపక్ష పరవాణాలు అమరావతి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ వచ్చి చేయగలిగే విధంగా మా కార్యకర్తలకు ఊరిక మీరు పండగ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది ఆక్షేపణీయం. ఈరోజు రాయలసీమ ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది, మిగిలిన అన్ని జిల్లాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో ప్రభుత్వంలో కరోనా 2 సార్లు వచ్చి 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అప్పుడు ఉన్నటువంటి ప్రజలను బ్రతికించుకోవాలి, వాళ్ళలో కొనుగోలు సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు, అందులో భాగంగానే మేనిఫెస్టోలో 3 రాజధానులు అన్న విషయాన్ని కూడా చేర్చారనే ఉద్దేశంతోనే రాయలసీమ యునైటెడ్ ఫోర్స్గా మేము మద్దతు కూడా తెలపడం జరిగింది 2024 ఎన్నికల్లో.
మరి మాతో కాకుండా మిగతా వాళ్ళు చాలామంది ఉద్యమకారులు రాయలసీమ స్టీరింగ్ కమిటీ బైరెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా తెలుగుదేశాన్ని నమ్మి ఈరోజు ఓట్లేశారు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాయలసీమ ప్రాంతానికంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి గుండ్రేవులు కావచ్చు, వేదవతి కావచ్చు, ఆ ప్రాజెక్టు కూడా ఇంతవరకు కూడా శంకుస్థాపన చేసినటువంటి దాన్ని కూడా విస్మరిస్తున్నారు. మరి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎలా వస్తాయి? రాయలసీమ ప్రాంతం సంబంధించి కుందు నదిపై జోలదరాశి కావచ్చు, రాజోలి కావచ్చు, ఇటువంటి ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం జరిగింది. వాటి మీద ఇంతవరకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. రాయలసీమ మీద వివక్షత చూపుతున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఏ పథకాలు కూడా ఈరోజు అమలు కావడం లేదు. ఈరోజు అమ్మఒడి కావచ్చు, ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏది రాలేదు. ఆ రోజు రాయలసీమలకు సంబంధించి చిన్న చిన్న పల్లెల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఇటువంటిలో ఇవన్నీ చేయడం వల్ల అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనపచ్చింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే మీరు P4 అనే ఒక కార్యక్రమం పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు సార్. ఈరోజు మళ్ళీ ఆ P4 కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలకు మాత్రం అది వర్తిస్తుంది. మీరు అమరావతికి మాత్రం మా ప్రజల దగ్గర మా డబ్బులు తీసుకొని అక్కడ ఏర్పాటు చేశాను మాత్రం అప్పులు తెచ్చి మా నెత్తి మీద బండలేస్తున్నారు తప్ప, ఇక్కడ ఉన్నటువంటి మాత్రం దాతలతో P4 కార్యక్రమాల ద్వారా చేస్తామంటున్నారు. లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, ఈరోజు P4 ద్వారా దాతలు ముందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్యాలలో భాగంగా ఇక్కడ దాతలకు ఇచ్చినటువంటి వాటిని కూడా రాజకీయాలుగా క్రియేట్ చేస్తూ చాలా అన్యాయం చేస్తున్నారు, అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు. మీరు ఈ రోజుకి కూడా ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నో దానిలో కూడా సొంత బిల్డింగులు లేవు. ఈ నియోజకవర్గాల మీద ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదు? ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వస్తున్నటువంటి CSR నిధుల విషయంలో కూడా ఇక్కడ వాటిని యూటిలైజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో పాలు పంచుకోవాలని చెప్పేసి మీరు ఎందుకు బలంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఈరోజు స్థానికులకు ఎవరికే కానీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. భూములు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అంతెందుకు సార్, కడపకు సంబంధించి ఈరోజు గండికోట రిజర్వాయర్ వలన ఈరోజు 28 TMCలు నీళ్లు నిలబడుతున్నాయంటే అందుకు బలమైన కారణం రాయలసీమ ప్రజల యొక్క త్యాగం. మరి గండికోట రిజర్వాయర్ విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు హామీ ఇచ్చినటువంటి పునరావాసానికి సంబంధించిన డబ్బులు ఈ రోజు ఎందుకు రిలీజ్ చేయడం లేదు? మరి కడపలో ఈరోజు మహానాడు వేదికగా జరుగుతున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పండి. అక్కడ సర్వం కోల్పోయినటువంటి గండికోట నిర్వాసితులకు ఈరోజు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? వాళ్ళకు ఎందుకు వాళ్ళ కన్నీళ్లతో మీరు చెలగాటమాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.